Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Hearty welcome to Abstract Algebra class. Today we are going to do some more theorems on subgroups, part 4. Intersection of subgroups. If H and K are two subgroups in a group G, dot, then H intersection K is also a subgroup of G, dot. రెండు ఉపసమూహముల యొక్క ఛేదనము. హెచ్ మరియు కేలు జీలో సమూహం జీలోని రెండు ఉపసమూహములు అయిన ఎడల హెచ్ ఇంటర్సెక్షన్ కే కూడా సమూహం జీ నందు ఒక ఉపసమూహము అగును. ప్రూఫ్. Let H, K are two subgroups of a group G. Claim. We are going to show that H intersection K is also a subgroup of G. H, Kలు సమూహం G నందు రెండు ఉపసమూహాలు అనుకుంటే నిరూపణ H ఇంటర్సెక్షన్ K కూడా సమూహం G నందు ఒక ఉపసమూహమగునని చూపెదము. Since H and K are two subgroups, E belongs to H and E is also an element in K, where E is the identity in G. H, Kలు ఉపసమూహాలు అగుట వలన ఈ అనే తత్సమ మూలకము జీలో ఉన్నటువంటిది సమూహం హెచ్ నందు వ్యవస్థితమగును మరియు కే నందు కూడా వ్యవస్థితమగును. నౌ ఈ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే, దట్ ఇంప్లాయిస్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ నాన్ ఎంప్టీ. కనుక ఈ అనే మూలకము ఎప్పుడు హెచ్ ఇంటర్సెక్షన్ కే అనే ఛేదనంలో ఉన్నది కనుక హెచ్ ఇంటర్సెక్షన్ కే కూడా శూన్యేతర సమితి అవుతుంది. ఇప్పుడు A, B రెండు మూలకములు, let us say that they belong to H intersection K. That implies A belongs to H and B belongs to H. Similarly, A belongs to K and B also belongs to K. Now, automatically AB inverse belongs to H and AB inverse belongs to K because H is a subgroup of G and K is also a sub of G. A, B అనే రెండు మూలకాలు H ఇంటర్సెక్షన్లో Kలో ఉన్న ఎడల A, Bలు హెచ్లోనూ ఉంటాయి మరియు బీలో కేలో కూడా ఉంటుంది. అంటే ఏబీ ఇన్వర్స్ హెచ్లో ఉంటుంది, అలాగే ఏబీ ఇన్వర్స్ కూడా కేలో ఉంటుంది. బికాస్ హెచ్, కేలు సమూహం జీకు ఉపసమూహాలు కనుక ఏబీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే ఫర్ ఎవ్రీ ఏబీ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే. హెన్స్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, డాట్. కనుక ఏబీ ఇన్వర్స్ అనే మూలకము హెచ్ ఇంటర్సెక్షన్ కేలో ఉన్నది కనుక హెచ్ ఇంటర్సెక్షన్ కే అన్నది సమూహం జీ, డాట్కు ఒక ఉపసమూహము అవుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఎగ్జాంపుల్. లెట్ us say z is equal to 0 ± 1 ± 2 ± 3. 2z అని తీసుకుంటే అవి 0 ± 2 ± 4 అలాగే 2 యొక్క గుణిజాలన్నీ ఉంటుంది. 3zలో 3 యొక్క గుణిజాలన్నీ ఉంటుంది. సో 2z అనేది కూడా z, ప్లస్కు ఉపసమూహము, అలాగే 3z కూడా ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ z, సబ్ గ్రూప్ ఆఫ్ z, ప్లస్. నౌ వాట్ ఈస్ 2z ఇంటర్సెక్షన్ 3z? సో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? 0 ± 6 ± 12 ± 18 అండ్ సో ఆన్. వేరస్ సో దీనిలో ఉండేటువంటి ఏదైనా రెండు మూలకాలు తీసుకుంటే ఆటోమేటిక్గా వాటి యొక్క డిఫరెన్స్ కానీ అడిషన్ కానీ ఖచ్చితంగా 2z ఇంటర్సెక్షన్ 3zలో ఉంది. బట్ 2z యూనియన్ 3z if you consider, then it is not a subgroup because if you take an element 2 and -3 in 2z union 3z, then 2 -3 equal to 2 plus 3 which is equal to 5 is not a member of 2z union 3z. ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే 2 -3 అన్నది 2z యూనియన్ 3zలో మూలకం ఉంది, కానీ 2 -3 అన్నది 2z యూనియన్ 3zలో మూలకము కాదు. కనుక ఇంటర్సెక్షన్ అన్నది z, ప్లస్కు ఉపసమూహం అవుతుంది, కానీ యూనియన్ అన్నది ఉపసమూహము కాదు. సో థియరమ్ నెంబర్ 8 we are going to see important one. If H1 and H2 are two subgroups of a group G, dot, then H1 union H2 is a subgroup of G if and only if H1 is contained in H2 or H2 is completely contained in H1. కనుక H1, H2 అన్నవి సమూహం జీలో రెండు ఉపసమూహాలు అయినప్పుడు వీటి యొక్క యూనియన్ ఉపసమూహం అవుతుంది. ఎప్పుడు అంటే H1 సంపూర్ణంగా హెచ్లో లేదంటే H2 అన్నది సంపూర్ణంగా
H1లో ఉండాలి. అప్పుడే మనకు మూలకం వ్యవస్థితం అవుతుంది. Now proof. Let H1 and H2 be two subgroups of a group G comma dot. Claim H1 union H2 is a subgroup of G implies and implied by H1 is completely contained in H2 or H2 is completely contained in H1. సో H1 మరియు H2 అన్నది సమూహం G నందు రెండు ఉపసమూహాలు అనుకున్నప్పుడు H1 యూనియన్ H2 కూడా సమూహం Gకు ఉపసమూహం కావాలి అంటే H1 సంపూర్ణంగా H2లో ఉండాలి, లేదా H2 అన్నది సంపూర్ణంగా H1లో ఉండాలి అని మనం చూపించబోతున్నాం. పార్ట్ 1. లెట్ H1 యూనియన్ H2 బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. యూనియన్ అనేది సబ్ గ్రూప్ అని అనుకుందాం. అప్పుడు క్లెయిమ్ మనం ఏం చూపించాలా? H1 సంపూర్ణంగా H2లో ఉంది, లేదా H2 అన్నది సంపూర్ణంగా H1లో ఉంది అని మనం చూపించాలా. ఇఫ్ పాసిబుల్ అస్యూమ్ దట్ H1 ఈజ్ నాట్ కంప్లీట్లీ కంటైన్డ్ ఇన్ H2 అండ్ H2 ఈజ్ నాట్ కంప్లీట్లీ కంటైన్డ్ ఇన్ H1. ఒకవేళ వీలైతే H1 అనే సమితి సంపూర్ణంగా H2లో లేదు, అలాగే H2 అనే సమితి H1 అనే సమితిలో సంపూర్ణంగా లేదు. ఇప్పుడు H1 ఈజ్ నాట్ కంప్లీట్లీ కంటైన్డ్ ఇన్ H2 ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ A బిలాంగ్స్ H1 అండ్ A ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ H2. Similarly, H2 is not completely contained in H1 implies there exists B belongs to H2 and B is not a member of H1. ఇప్పుడు H1 అనేది సంపూర్ణంగా H2లో లేదు అంటే ఖచ్చితంగా అర్థం ఏంటి? ఏ అనే మూలకం H1లో వ్యవస్థితమై ఏ అనేది H2లో ఉండదు. అలాగే H2 సంపూర్ణంగా H1లో లేదు అంటే ఖచ్చితంగా ఒక మూలకం B అన్నది H2 నందు వ్యవస్థితమై B అన్నది H1లో వ్యవస్థితము కాదు అని మనకు అర్థమవుతుంది. ఓకే. నా ఇప్పుడు ఏ అనేది ఎక్కడుంది? H1లో ఉంది. ఈ H1 ఎక్కడుంది? H1 యూనియన్ H2లో ఉంది. అంటే అర్థం ఏంటి? ఏ అనేది H1 యూనియన్ H2లో ఉంది. సిమిలర్లీ B బిలాంగ్స్ H2 విచ్ ఈస్ కంటైన్డ్ ఇన్ H1 యూనియన్ H2 ఇంప్లైస్ B బిలాంగ్స్ H1 యూనియన్ H2. So A and B are two elements in H1 union H2 implies AB inverse belongs to H1 union H2 because H1 union H2 is a subgroup. Now when AB inverse belongs to the union, AB inverse belongs to H1 or AB inverse belongs to H2. సో ఏ అనేది ఎక్కడుంది? H1లో ఉంది. H1 ఎక్కడుంది? H1 యూనియన్ H2లో ఉంది. అనగా ఏ అన్నది ఖచ్చితంగా H1 యూనియన్ H2లో ఉంది. అలాగే B అన్నది H2లో ఉంది అంటే H1 యూనియన్ H2 ఎక్కడుంది? B బిలాంగ్స్ H1 యూనియన్ H2లో కూడా ఉంటుంది. ఇప్పుడు యూనియన్లో రెండు మూలకాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు? A అండ్ B. సో కనుక AB ఇన్వర్స్ కూడా ఎక్కడుంటుంది? H1 యూనియన్ H2. మనకు కండిషన్ తెలుసు, యూనియన్ అనేది సబ్ గ్రూప్ కాబట్టి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్వర్స్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ యొక్క ప్రోడక్ట్ కూడా ఎక్కడుంటుంది? ఈ సబ్ గ్రూప్లో ఉంటుంది. సో నా యూనియన్లో ఉంది అంటే అర్థం ఏంటి? H1లో అన్నా ఉండాలి ఆ మూలకం, లేదా H2లో అన్నా ఉండవాలి. కనుక AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 ఆర్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2. కేస్ 1. లెట్ AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. AB ఇన్వర్స్ అనేది H1లో ఉంది అనుకుందాం. అప్పుడు AB అన్నది ఏ అనేది ఎక్కడుంది? H1లో ఉంది కాబట్టి ఖచ్చితంగా A ఇన్వర్స్ కూడా ఎక్కడుంటుంది? H1లో ఉంటుంది. అందువల్ల H1 ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇప్పుడు మనకు రెండు మూలకాలు ఉన్నాయి, ఒకటి A ఇన్వర్స్, మరొకటి AB ఇన్వర్స్. సో వీటి యొక్క రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే A ఇన్వర్స్ ఆఫ్ AB ఇన్వర్స్ కూడా ఎక్కడ ఉండాలి? H1లో ఉండాలి. ఈ టర్మ్స్ సబ్ గ్రూప్ కాబట్టి ఇవి అసోసియేటివ్ లా ప్రకారం A ఇన్వర్స్ A టైమ్స్ ఆఫ్ B ఇన్వర్స్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ H1. దట్ మీన్స్ E టైమ్స్ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. దట్ ఇంప్లైస్ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. దట్ ఇంప్లైస్ B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే B బిలాంగ్స్ టు H1 which is absurd. So our assumption is wrong, hence H1 must be completely contained in H2. Now మొట్టమొదటి కేసులో AB ఇన్వర్స్ H1లో ఉంది అనుకుందాం. Now ఆల్రెడీ H1లో ఒక మూలకం ఉంది. ఎవరు వాళ్ళు? ఏ ఉంది అంటే దాని ఇన్వర్స్ A ఇన్వర్స్ కూడా ఎక్కడుంటుంది? H1లో ఉంటుంది. సో A ఇన్వర్స్ ఉంది, అలాగే AB ఇన్వర్స్ కూడా H1లో ఉంది అంటే అర్థం ఏంటి? A ఇన్వర్స్ ఆఫ్ AB ఇన్వర్స్ కూడా ఎక్కడుంది? H1లో ఉంది. సో A ఇన్వర్స్ A టైమ్స్ ఆఫ్ B ఇన్వర్స్ కూడా ఎక్కడుంది? H1లో ఉంది. సో E టైమ్స్ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. దట్ ఇంప్లైస్ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. సో దట్ ఇంప్లైస్ B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు B ఆల్సో బిలాంగ్స్ టు H1. B also belongs to
B also belongs to H1. So that is over. Now, sorry. Now we are going to see second case. Let's say AB inverse belongs to H2. Now where is B? B is a member of H2. Now we are having two elements in H2, namely AB inverse is a member of H2 and B is also a member of H2. Now again the product AB inverse times B also is a member of H2 because H2 is closed. Once again, rearranging the terms, A times of B inverse B belongs to H2. That implies AE belongs to H2. That implies A belongs to H2, which is absurd. Our assumption is wrong. Hence, H2 must be completely contained in H1. Thus, కనుక ఏబీ ఇన్వర్స్ అనేది హెచ్2లో ఉంది అంటే ఆల్రెడీ మనకు బి అనేది హెచ్2లో ఉంది అని తెలుసు కనుక ఏబీ ఇన్వర్స్ ఇంటూ బి కూడా ఎక్కడుంటుంది హెచ్2లో ఉంటుంది. అంటే దీన్ని మళ్ళీ రీఅరేంజ్ చేస్తే ఏ టైమ్స్ బి ఇన్వర్స్ బి అనేది హెచ్2లో ఉంది అంటే ఏఈ అనే మూలకం హెచ్2లో ఉంది. దాని అర్థం ఏ అనేది హెచ్2లో ఉంది, అది విరుద్ధం. సో మన భావన తప్పు. కనుక ఖచ్చితంగా హెచ్2 అనేది హెచ్1లో ఉండాలి. కనుక హెచ్1 యూనియన్ హెచ్2 సబ్ గ్రూప్ అయితే ఇంప్లాయీస్ అర్థం ఏంటి? హెచ్1 సంపూర్ణంగా హెచ్2లో ఉండాలి లేదా హెచ్2 మస్ట్ బి కంప్లీట్లీ కంటైన్డ్ ఇన్ హెచ్1. నో పార్ట్ 2. Let H1 is completely contained in H2 or H2 may be completely contained in H1. Now what is the union? H1 union H2 becomes equal to H2 or H1 union H2 becomes equal to H1. Now since H1 and H2 are two subgroups, automatically H1 union H2 is also a subgroup. H1 అన్నది సంపూర్ణంగా హెచ్2లో ఉంది లేదా హెచ్2 అన్నది సంపూర్ణంగా హెచ్1లో ఉంది కనుక హెచ్1 యూనియన్ హెచ్2 అన్నది హెచ్2 అవుతుంది లేదా హెచ్1 యూనియన్ హెచ్2 ఏమవుతుంది హెచ్1 అవుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ హెచ్1 హెచ్2లు రెండు కూడా సబ్ గ్రూప్స్ కాబట్టి యూనియన్ కూడా సబ్ గ్రూప్ అవుతుంది. ఈ విధంగా యూనియన్ సబ్ గ్రూప్ అయింది అంటే హెచ్1 కంప్లీట్గా హెచ్2లో ఉంటుంది లేదా హెచ్2 సంపూర్ణంగా హెచ్1లో ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. Okay. Thank you for watching this video.